ఏపీ ఎడ్సెట్ 2024 రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, డాక్యుమెంటేషన్ అప్లోడ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది 100% క్లారిటీగా. కొత్తగా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. గూగుల్ క్రోమ్లో ఏపీ సెట్స్ ఓపెన్ చేస్తే కనుక sets.apshe.ap.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనకి సెట్స్ ఏవైతే సెట్స్ ఉన్నాయో అంటే పీజీ సెట్ కానీ, లేకపోతే మనకి ఎడ్ సెట్ కానీ, లేకుంటే ఐ సెట్ కానీ, ఏపీ సెట్ కానీ, ఏపీ ఈ సెట్ కానీ, ఈ సెట్లన్నిటికీ కూడా ప్రధానంగా ఈ సైట్ నుంచి మనం చూడొచ్చు. మనం ఈ రోజున మనకు సంబంధించినటువంటి ఈ ఏపీ ఎడ్ సెట్కి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఉందో ఏపీ ఎడ్ సెట్కి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోవాలో ఈ అఫీషియల్ సైట్ ద్వారానే మనం చేసుకోవాలి. ఈ అఫీషియల్ సైట్లో మనం ఏపీ ఎడ్ సెట్ 2024 మనకు కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి మనం క్లిక్ చేసుకుంటే క్లిక్ హియర్ అని ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ మనం చూస్తే కనుక ఏపీ ఎడ్ సెట్ 2024 అడ్మిషన్స్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ గతంలో మనం చూసింది ఇంతకుముందు మనకి ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఒకసారి మనం అప్లికేషన్ ఒక్కసారి ఓపెన్ చేసి దీంట్లో ఫీజు పేమెంట్ వచ్చేసి 1200 రూపాయలు ఓసీబీసీలకి, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీలకి, పిఎస్సి పర్సన్స్కి అనేసి ఇచ్చాడండి. ఈ సైట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనం సైట్ చూస్తే కనుక ఒకసారి మనం సైట్ చూస్తే కనుక ఇక్కడ మనకి వివరం కనిపిస్తూ ఉంది. ఇదిగో ఈ సైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది sets.apsche.ap.gov.in sets.apsche.ap.gov.in ఈ సైట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం. రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో పిహెచ్సి పర్సన్స్ ఈ కాలేజీకి వెళ్ళి లయోలా కాలేజీకి, ఆంధ్ర లయోలా కాలేజీ, శానిటరీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడకి వెళ్ళి ఫిజికల్గా 27వ తారీఖున ఈ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయించుకోవాలి. అయితే ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదండి. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసుకోవాలి. మనం మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపిస్తుంది. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే కనుక తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇచ్చేసేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ అనేది మనం నొక్కాలి. సబ్మిట్ అనేటువంటి ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందని మనం చూద్దాం. ఇస్తున్నా చూడండి ఇక్కడ. తర్వాత ఈ సబ్మిట్ అనేటువంటి బటన్ని మనం ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మన క్యాండిడేట్ డీటెయిల్స్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది అంటే కనిపించినప్పుడు ఇక్కడ అప్లోడ్, ఇక్కడ క్యాండిడేట్ అప్లోడ్ చేసేటువంటి విషయాలు ఆల్ అప్లోడ్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫామ్స్ అన్నీ కూడా పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి. అప్లోడింగ్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి బిలో 1 MB లోపల అనేది పీడిఎఫ్ సైజ్ ఉండాలి. ఇంకా ప్లస్ వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ విల్ బీ యూజ్డ్ ఫర్ ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్. అంటే ఫ్యూచర్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చినటువంటి రిజిస్టర్ నెంబర్కి మీ మెయిల్కి మాత్రమే వస్తుందని చెప్తారు. పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ మనం ఫస్ట్లో ఎంట్రన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ, అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి చూస్తే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆ పేరు ఉంటుందండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్ నెంబరు, అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి,
రీజియన్ అంటే మీరు ఏ యూనివర్సిటీ ఏ సంబంధించి పెట్టుకున్నారో అది, తర్వాత కేటగిరీ, తర్వాత కేటగిరీ అంతవరకు ఉంటుంది. కేటగిరీ మీరు ఎస్సీనా ఎస్టీనా ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. బీసీసీనా బీసీడీనా బీసీనా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా అని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ దానికి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వీటికి సంబంధించిన వాళ్ళు అయితే కనుక మీరు ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డూ యూ హ్యావ్ మీ సేవ లేదా ఏపీ సేవ సచివాలయం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా? ఎస్ ఉంటే ఎస్, నో అయితే నో. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే ఉంది కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇక్కడ ఎవరు మీకు ప్రొవైడ్ చేసినటువంటిది, ఎవరు ఇష్యూ చేశారు, మీ సేవ వాళ్ళ ఏపీ సేవ వాళ్ళ అనేటువంటిదని సచివాలయం వాళ్ళ నడిచారు. దీనికి మీరు మీ సేవ సర్టిఫికేట్ ఉంటే మీ సేవ పెట్టండి, ఏపీ సచివాలయం అయితే ఏపీ సచివాలయం పెట్టండి. మీరు ఏపీ సచివాలయం ఏపీ సచివాలయం క్లిక్ చేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనే నెంబర్ ఉంటుంది, అది 10 నెంబర్స్ 10 అంకెల నెంబర్ ఉంటుంది. ఆ 10 అంకెల నెంబరు మీరు నక్కండి, 10 అంకెల నెంబర్ చూసుకుని అందులో ఇవ్వండి. ఆ 10 డిజిట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓకే అయిపోతుంది అది. నెక్స్ట్ వచ్చేసి మీరు క్యాస్ట్ మైనారిటీ పర్సన్స్ అయితే మైనారిటీ పర్సన్స్ ఉంటుంది, ఓపెన్ అవుద్ది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్కి మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎస్ ఆర్ నో, మీరు ఫీజు రీయింబర్స్ ఓకే, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? అయితే మీరు ఎంప్లాయీ అయితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సీ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు అయితే కనుక ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది కనుక ఫీజు రీయింబర్స్మెంట్కి ఎస్ నక్కండి. ఎస్ ఓకే చేస్తే కనుక ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ మీ సేవ ఏపీ సేవ సచివాలయం ఏపీ సేవ సచివాలయం లేదా ఇన్కమ్ క్యాస్ట్ ఏపీ సేవ సచివాలయం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఉందా అని అడుగుతుంది. ఏదైనా అడుగుతుంటే మీరు ఉందని చెప్పండి ఉంటే. నెక్స్ట్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు వాళ్ళ పేరు చెప్పండి. ఎవరు? మీ సేవ వాళ్ళు ఇచ్చారా, ఏపీ సేవ వాళ్ళు ఇచ్చారా? ఇప్పుడు మీ సేవ అనుకోండి, మీ సేవ ఇచ్చారు అనుకోండి, ఓకే. ఇక్కడ మీకు 12 డిజిట్స్ 16 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మీరు నక్కండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక అయిపోద్ది. ఇక్కడ మీరు ఇస్తారు చూడండి, 14 అంకెల నెంబరు ఇచ్చాడు. 14 అంకెలతో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి, అయిపోద్ది. ఇంతటితో ఇక్కడ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ది ఓకే. తర్వాత స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ స్పెషల్ కేటగిరీ సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తుంది పర్సన్ విత్ డిజబిలిటీ. ఇక్కడ ఉంటే మీ అంతకుముందు గతంలో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఇచ్చుంటారు కాబట్టి ఎస్ అని వస్తుంది. ఒకవేళ అప్పుడు ఎవరు అక్కడ నో ఇచ్చారంటే అప్పుడు నో ఇస్తే ఇక్కడ నోనే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇంకా ఏదైనా మార్పు చేర్పులు కావాలంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి సరి చేయించుకోవాలి. లేదా మీరు రేపు ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడికి వాళ్ళు వెళ్తారు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా అవకాశం ఉంటే సరి చేయడానికి మీకు అవకాశం ఉంటుంది, అక్కడ సరి చేయించుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ వీళ్ళు పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్ అయితే కనుక ఇక్కడ స్పెషల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇచ్చుంటే కనుక ఎస్ ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ అడుగుతుంది. ఇక్కడ వాళ్ళ పర్సంటేజ్ ఇవ్వాలి. స్పెషల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంది కదా, ఈ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి వాళ్ళు ఎస్ ఇస్తే కనుక అక్కడ ఏ డిజబిలిటీ పిఎస్సి అనేది ఏ డిజబిలిటీ ఆర్థోనా లేకపోతే కనుక హీరింగా లేకపోతే కనుక డెఫ్ అండ్ వీటికి సంబంధించినటువంటి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ మీరు ఇచ్చుంటే కనుక మీ పర్సంటేజ్ సహా ఇక్కడ మీ పర్సంటేజ్ సహా ఉంటుంది. ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేస్తుంటే కనుక అప్పుడు ఓకే అంతా అయిపోయి ఉంటుంది, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఎస్ఎస్సి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్ఎస్సి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మనం ఇవ్వాలి. ఆ ఎస్ఎస్సి నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ క్లిక్ చేసి మనం హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. మనకు 600 మార్కులు ఎన్ని మార్కులు వచ్చిన దాన్ని బట్టి పర్సంటేజ్ చేసుకుని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మూడోది దానికి వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంది కదా, 10th క్లాస్ మార్క్స్ మెమోని 1 MBలో పీడిఎఫ్ చేసుకుని ఆ పీడిఎఫ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. 1 MB లోపల ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. క్లిక్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్
ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఏ 60% అయితే 60, లేదా 50% అయితే 50, ఎంత అయితే అంత. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కడుందో దానిని మీరు ఇక్కడ మేడ్ పిక్కర్ ఇక్కడ ఉంది కదా, మీరు ఉన్న దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడైతే ఏ ఫైల్లో ఉంటుంది, మీ గ్యాలరీలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చూసుకుని దాన్ని మరలా మీరు అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్ మార్క్స్ మెమో ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ 1 MBలో ఇంటర్ మార్క్స్ లిస్ట్ని 1 MBలో పీడిఎఫ్ చేసుకుని ఇక్కడ మనం ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. మీరు డిగ్రీకి సంబంధించినటువంటి ఆ డిగ్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఉందో అంత ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సిఎంఎం ఆర్ పీసీ ఆఫ్ డిగ్రీ పీజీ సర్టిఫికేట్. అంటే మీకు మార్క్స్ మెమో వచ్చింది కదా, అన్ని మార్క్స్ మీకు డిగ్రీ అన్ని సంవత్సరాలు కలిపి ఒక సిఎంఎం అనేటువంటిది క్యుములేటివ్ మార్క్స్ మెమోస్ అనేది ఒకటి వచ్చింది. క్యుములేటివ్ మార్క్స్ మెమో అని వచ్చింది. ఆ మార్క్స్ మెమోని మీరు ఏం చేయాలంటే అది అప్లోడ్ చేయాలి. అది 1 MB లోపల మీరు పీడిఎఫ్ చేసుకుని అది అప్లోడ్ చేయాలి. లేదా మీరు అది లేకపోతే అన్ని ఇయర్స్ కలిపి ఒక పీడిఎఫ్గా చేసుకుని అది అప్లోడ్ చేయాలి. కింద మనకి ఇచ్చో చూడండి, గ్రేడ్ పాయింట్స్ షుడ్ బి కన్వర్ట్ టు మార్క్స్ పర్సంటేజ్ యాజ్ ఫర్ ద క్రైటీరియా స్పెసిఫికేడ్ బై ది అథారిటీ. అంటే మీ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అది అంటే మార్క్స్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. మీకు గ్రేడ్ పాయింట్లు ఇచ్చారు కదా, దాన్ని మార్చుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ మెర్జ్ డిగ్రీ సిఎంఎం ఆర్ మెమో ఇన్ టు ఏ సింగిల్ పీడిఎఫ్ అప్లోడ్. అంటే మీ సిసిఎం కానీ లేకపోతే మెమోస్ అన్నీ కలిపి సింగిల్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్స్ హూ డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఇన్ డిగ్రీ షల్ అప్లోడ్ ద పీజీ సిఎంఎం అలాంగ్ విత్ డిగ్రీ సర్టిఫికేట్స్. అంటే క్యాండిడేట్ హూ డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఇన్ డిగ్రీ, వాళ్ళు రిక్వైర్డ్ పర్సంటేజ్ డిగ్రీలో ఎవరికైతే లేదో వాళ్ళు షల్ అప్లోడ్ ద పీజీ సిఎంఎం. అంటే పీజీది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ లేకపోతే ఎడ్సెట్ ర్యాంక్ కార్డు, క్వాలిఫైడ్ ఎగ్జామ్, ఎనీ డిగ్రీ వెరిఫై అనేటువంటి దాంట్లో ఇక్కడ నో పెట్టామనుకోండి, మీరు కింద ఫస్ట్ ఎస్ పెట్టామనుకోండి, మార్పు చేయాలా ఏమైనా సరి చేయాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతాడు. అయితే మనం ఏం చేయాలి, దీన్ని మనకేం అవసరం లేదు కాబట్టి నో పెట్టుకోవాలి. ఇక్కడ నో పెట్టుకున్న తర్వాత మాడిఫికేషన్ చేసుకుంటాం. ఫీజు కట్టిన తర్వాత మాడిఫై చేసుకోవచ్చు అని నో పెట్టుకుంటే ఫర్దర్గా మార్పు చేయాల్సిన ఏమి లేదనే విషయం మనకు కనిపిస్తుంది. తర్వాత డిక్లరేషన్ అనేది మనం ఇచ్చేసేయాలండి. అక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. డిక్లరేషన్ అనేది మనం ఇచ్చేస్తే కనుక డిక్లరేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ డిక్లరేషన్ బాక్స్లో మనం ఏం చేయాలంట, ఆ డిక్లరేషన్ రావడం జరిగితే ఆ డిక్లరేషన్ మార్క్లో డిక్లరేషన్ మార్క్లో టిక్ మార్క్ చేస్తే మనం వెరిఫికేషన్ సబ్మిటెడ్ అనే దానికి సబ్మిట్ చేసేయాలి. వెరిఫికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది అంటే తర్వాత పేమెంట్ పేజీ మనకు కనిపిస్తుంది. మనం పేమెంట్ పేజ్ అని ఓపెన్ చేస్తాం కాబట్టి పేమెంట్ పేజీ ఓపెన్ అయినప్పుడు పేమెంట్ ఫీజు కట్టాలి అక్కడ ఉంటుంది. క్యాస్ట్ ప్రకారం మనకి అక్కడ మనకి ఫీజు ఎంత అనేది మనకు కనిపిస్తుంది. ఓసీ బీసీలకు వచ్చేసి 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు బీఎస్సీలకు వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. అసలు మనం ఎంత కట్టాలనేది మనకు అక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది కనుక మనం అక్కడ ప్రొసీడ్ టు పే బటన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ప్రొసీడ్ టు పే బటన్ మీద మనం క్లిక్ చేస్తే మీకు మీ డెబిట్ కార్డులో కట్ చేయాలా లేదా క్రెడిట్ కార్డులో మనం కడతారా లేకపోతే యూపీఐలు నెట్ బ్యాంకింగ్ దేంట్లో మనం పే చేస్తామనే విషయాన్ని అడుగుతుంది. అడిగితే అక్కడ మన సొంత కార్డులో కొట్టి కూడా చాలా బెటర్. ఎందుకంటే ఒకవేళ ట్రాన్సాక్షన్లో కట్ అయితే కనుక మనం ఆ నెట్ పర్సన్కి మనం డబ్బులు ఇవ్వాలి మళ్ళీ కట్ అయినందుకు. తర్వాత ఏమిస్తారు, రీఫండ్ ఇస్తే కనుక వాళ్ళ దాంట్లో పడతాయి.
అందుకని మీ దాంట్లో మీరు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. దాని ప్రకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సొంత కార్డులో చేయండి. సొంత కార్డులో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కార్డులో చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే వాళ్ళ యొక్క కార్డులో చేసుకుంటే కనుక ఒకవేళ డబ్బులు మనీ కట్ అయినాయి అనుకోండి, మళ్ళా చేసుకున్నా సరే మరి మీకు రీఫండ్ అనేది మీ దానికే వస్తుంది కదా. ఒకవేళ వాళ్ళకి నెట్ వాళ్ళ దాంట్లో కట్ అయిందంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, రీఫండ్ వస్తే వాళ్ళకి వస్తుంది, మీకు నష్టపోతారు. తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మీకు వస్తుంది. తర్వాత అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ఫుల్ అనేది మెసేజ్. మన అప్లోడ్స్ అన్ని కూడా చూసి వాటి చెక్ చేసి తర్వాత వాళ్ళని అఫీషియల్స్ వాటిని వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసిన తర్వాత మనకి వెరిఫై అయినట్టు మనకు కనిపిస్తుంది. వెరిఫై అయిపోయినట్లుగా అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అఫీషియల్స్ చేసిన తర్వాత చేసి మీ కౌన్సిలింగ్ రిజల్ట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అనే విషయం మీకు మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత నవ్ యువర్ పేమెంట్ డీటెయిల్స్ అనేటువంటి దాన్ని నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అనే దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకుంటే నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది స్టేటస్ అని మనకు కనబడదు. ఒకవేళ మీరు కట్టినా కూడా అవ్వకపోతే కనుక ఇక్కడ అవ్వలేదని చూపిస్తుంది. ఒకవేళ కట్టితే కనుక కట్టిన తర్వాత మీకు అయినట్టే చూపిస్తుంది. దాన్ని బట్టి సరి చేసుకోవడానికి మనం చూడవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. ప్రింట్ యువర్ అప్లికేషన్ కూడా మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చేసి మీ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్ని సబ్మిట్ చేసిన విషయాలన్నీ కూడా ఆ అప్లికేషన్లో మీకు డౌన్లోడ్ అవుతాయి. అప్లికేషన్లో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి దాన్ని బట్టి మీరు ప్రింట్ యువర్ అప్లికేషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ప్రింట్ యువర్ అప్లికేషన్ తీసుకుని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు తర్వాత మేమేం చేయాలి సార్, తర్వాత మేమేం చేయాలండి అని మీరు అడగచ్చు. ఒకవేళ మీరు ఏం చేయాలని అడిగితే మీరు ఏం చేయాలంటే నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుని చూసుకుంటూ వాళ్ళండి డే బై డే ప్రతిరోజు కూడా అక్కడ చూసుకుంటూ ఉంటే కనుక అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయ్యి వెరిఫికేషన్ అనేటువంటిది పెండింగ్లో ఉందని చెప్పేసి వస్తుంది. అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఉంది కదా, మామూలుగా మీరు ఏం చేస్తారు, నవ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకుంటే నవ్ యువర్ ఇక్కడ ఇచ్చారు కదండి, నవ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఇస్తారు. కింద నవ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఇస్తాడు. ఆ నవ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటే కనుక అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ అని ఉందనుకోండి, ఇంకా మీ వెరిఫికేషన్ అనేది పూర్తవలేదు. తర్వాత సక్సెస్ఫుల్ యువర్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. అప్పుడంటే మీ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ అయిపోయినట్టే, వెబ్ ఆప్షన్స్కి మీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టే. అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కౌన్సిలింగ్కి మీరు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవడానికి ఏ డేట్స్ అయితే ఇచ్చున్నారో వాళ్ళు ఆ వెబ్ ఆప్షన్ ఆ డేట్లలో మీరు వెబ్ ఆప్షన్ చూసుకోవాలా. ఒకవేళ ఇక్కడ సమస్య ఏదైనా వస్తే కనుక, ఒకవేళ మీ సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయడంలో కానీ ఏదైనా అప్లోడ్ సర్టిఫికేట్ సరిగ్గా లేకపోతే కనుక, మీరు పెట్టినటువంటి సర్టిఫికేట్ అని క్లియర్ కట్గా లేకపోతే కనుక రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చాడు. రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడంటే మీకు మెసేజ్ వస్తుంది రీఅప్లోడ్ చేయమని, మీకు SMS ద్వారా కానీ లేకపోతే కనుక SMS ద్వారా కానీ ఇక్కడ కనిపిస్తుంది మనకి రీఅప్లోడ్ అనేది. ఆ రీఅప్లోడ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే SMS ద్వారా కానీ లేకపోతే మనకి మెయిల్ ద్వారా కానీ రీఅప్లోడ్ చేయమని మనకు వస్తుంది. వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ చేయాలి. ఎవరికైతే వస్తుందో వాళ్ళు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మరలా ఏ సర్టిఫికేట్లు అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటాడో ఆ సర్టిఫికేట్లో రీఅప్లోడ్ చేయాలి. ఆ విధంగా చేస్తే అప్పుడు ఇంకోసారి వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చేస్తే మనకి మనం ఏం చేస్తున్నట్టు అడ్మిషన్కి రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయి సర్టిఫికేట్లు అప్లోడ్ అయిపోయింది, ఫీజు పేమెంట్ కూడా అయిపోయింది. ఇక మనకి వెబ్ ఆప్షన్స్కి మాత్రమే ఇక అవకాశం ఉంది. ఆ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్లోడ్ అయిపోయింది, ఇక తర్వాత మీ ఫీజు పేమెంట్ కూడా అయిపోయింది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేసి చూసుకుంటూ ఉంటే అందులో గనక మీకు కనిపిస్తూ ఉంటుంది ఏమనంటే అక్కడ ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ అని ఉందనుకోండి, మీది ఇంకా వెరిఫికేషన్ ఇంకా ప్రాసెస్లో ఉందని. లేదు ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్
యువర్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్, మీరు వెబ్ ఆప్షన్ డేట్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇది మనం ఆన్లైన్లో సర్టిఫికేట్లో అప్లోడ్ చేసేటువంటి విధానం. ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా దానికి తగ్గట్టుగా ఇంకా ఏదైనా కొత్త వీడియో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియో ఏదైనా చేయాలంటే కనుక ఖచ్చితంగా చేస్తాను. దానికి తగ్గట్టుగా రిలేటెడ్ వీడియో కూడా మనం చేద్దాం. ఇంకేదైనా చేయాలని అవసరం ఉంటే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.